నమస్కారం. ముఖ్యంగా చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడినాము. దాని తర్వాత దానికి అటుపక్క ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికి ఏదో కౌంటర్ ఇచ్చినారు. నేను ఈ సందర్భంగా ఒక సామెత గుర్తొస్తాను. నాకు ఏమంటే, పచ్చ కామర్లోకి లోకమంతా పచ్చ కనబడుతుందంట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనేం చెప్పాను రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నీకు నేనే మొగుడని చెప్పిన. అంతేగా నేను చెప్పింది. ప్రస్తుతాలు కూడా అదే నేను చెప్పిన, నేనేం చెప్పలే. దానికి మొగోలు పెళ్లి చేసుకుంటారు. నువ్వు పుంగనూరుకో, మదనాపల్లికో, సంతలోకో, లేదంటే హేమంత్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా, ఏమంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడికి వస్తారు. అక్కడికో నేను యాడికి పోయింది. నాకు అలాంటి అలవాటు లేదబ్బా. నేను అలాంటి వాడు కాదు. నీకేమైనా ఉందేమో నాకు తెలియదు. నువ్వేమైనా అలాంటి అలవాటు నీకు ఉందేమో, మొగోలు దగ్గర అలవాటు. నాకైతే లేదు. నేను ఏం చెప్పాను, పర్సనల్గా పోవద్దని చెప్పినాను. నువ్వు కావాలనే పర్సనల్గా పోతావు. నేను అంతగాడంట, నాకు ఆడ ఒక ఫ్యామిలీ ఉందంట, నువ్వు ఫ్యామిలీ ఉంది ఆడాడని చెప్తాను. నువ్వు దీపం పెట్టి చూసినావా? చెప్పడు అడుగుతానా? నిన్ను మాట్లాడితే మాత్రం మీ భార్య నీ పని గొడవకు వస్తుందని చెప్తావు. ఇవంతా మాట్లాడితే మా ఇంట్లో అడగరా? వద్దా స్వామి, పర్సనల్గా వద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్తాను. కుక్కతో ఒక వంకర, నీ బుద్ధి వంకర, అంతే. ఏమే ఇంక మీట నువ్వు ఏమైనా మాట్లాడుకోయా నా గురించి. నేను స్పందించను. నీ విధంగా వదిలేస్తున్నాను. నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఊరికి అనవసరం ఇదంతా. ఇకపోతే సుబ్బు సిమెంట్ శ్రామణ అవునారైనా నేను సిమెంట్ వ్యాపారం చేసినాను. భారతీయ సిమెంట్ డీలర్, నేను పొలంలో ఫస్ట్ డీలర్. నేను సిమెంట్ వ్యాపారం చేసింది. నేను వేరే వ్యాపారం చేయలేదా? నేను సారా అమ్మినానా, గంజాయి అమ్మినానా, ఇంకోటి అమ్మినానా? నేను అమ్మలేదు. నేను సిమెంట్ వ్యాపారం చేసి తప్పేమీ ఉంది. వ్యంగ్యంగా మాట్లాడతావు నువ్వు. నీ వయసు ఏమి? ఇంకో పోతే నువ్వు ఆడిస్తే రెడ్డి అంటావు, ఇటు వస్తే ఎస్సీ అంటావు. నాకు ఏ దీంట్లో టికెట్ ఇచ్చినారనేది అమరన్య చెప్తాడు. నాకు ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరన్య. ఆయన అడిగి చెప్తాడు ఏ కొట్టలో ఇచ్చినాడు. అర్థమవుతుందా? దయచేసి ఇటువంటి వాళ్ళ దగ్గర అంతా మాట్లాడించి మీ వేలు మీరు పోగొట్టుకోవద్దండి. మమ్మల్ని వేలు అర్థం చేయొద్దండి. మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వేలు తక్కువ. కాబట్టి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ఏమి ప్రత్యేక మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా చిన్న విన్నపం, మీరు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎవరితో మాట్లాడించాలి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించాలి. ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళకు జనాలు కూడా వికారంగా చూస్తే. చిన్న విన్నపం మీకు అంతే.